బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గోరోడ్ ప్రాంతంలో పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నిటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లుగా వెల్లడించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునః సమీక్షిస్తామని వారు హెచ్చరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తుందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితమన్నారు. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తుందని, అలాగే యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ఇదే కారణమని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గోరోడ్ ప్రాంతాన్ని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తంగా 91 డ్రోన్లను ప్రయోగించిందన్నారు. అయితే వాటన్నిటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లుగా వెల్లడించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిన కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకు ఈ రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తుంది. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ఇదే కారణమని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.